Subscribe to Color Frames. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కన్ఫర్మ్ అయినప్పటి నుండి బాస్బాల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. జనరల్ గా బాస్బాల్ అంటే మ్యాచ్ పరిస్థితితో సంబంధం లేకుండా పిచ్ ను అనలైజ్ చేయకుండా మొదటి బంతి నుంచి వేగంగా క్రికెట్ ఆడటాన్నే బాస్బాల్ విధానం అంటుంటారు. బాస్బాల్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు, ఇదో మైండ్ గేమ్. బ్యాటింగ్ లో అయినా ఫీల్డింగ్ లో అయినా అటాకింగ్ ఉంటుంది. ఓడిపోతామని తెలిసినా హోప్స్ వదిలేసుకోవద్దు, మనమే గెలుస్తామన్న పొగరుగా ఉండాలి. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు కోచ్ బ్రెండన్ మెక్కలం బాస్బాల్ విధానాన్ని పరిచయం చేశాడు. దూకుడుగా ఆడే బ్రెండన్ మెక్కలం ఇంగ్లాండ్ కు కోచ్ గా వచ్చాక వాళ్ళ ఆట తీరును మార్చేశాడు. ముందు నుంచి అటాకింగ్ చేయాలన్న తన నిర్ణయాన్ని ఇంగ్లాండ్ ప్లేయర్లు తూచా తప్పక పాటిస్తున్నారు. అయితే బాస్బాల్ పేరు చెప్పి ప్రత్యర్థి ఆటగాళ్లను ఆందోళనకు గురిచేస్తున్నారు ఆ జట్టు ఆటగాళ్లు. కానీ మీరు మీ ఆట ఆడండి, మీరెలా ఆడితే మాకేంటని అంటున్నాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇంగ్లాండ్ క్రికెటర్లు ఎలా ఆడతారో చూడాలనే ఆసక్తి నాకు లేదని బ్రిటిషర్ల మైండ్ గేమ్ గాలి తీసేశాడు. రోహిత్ మాట్లాడుతూ బాస్బాల్ గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని, గేమ్ ను ఎలా ఆడాలనే దానిపై మాత్రమే దృష్టి పెట్టామని చెప్పాడు. గత కొంతకాలంగా భారత ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారని తెలిపాడు. అలాగే ఉప్పల్లో సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగనున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ పై టెస్ట్ సిరీస్ ను గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో తొలి 2 టెస్టు మ్యాచ్లకు దూరం కానున్నాడు. కోహ్లీ స్థానంలో యువ ఆటగాడు రజత్ పాటిదార్ ను బీసీసీఐ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.